హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శీర్ష కారంగల. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. ఇది వచ్చేసి ఏంటంటే మా బాబు ప్రాజెక్ట్ వర్క్ అనమాట. సో వాళ్ళది కాదు ప్రాజెక్ట్ వర్క్, నాది అయిపోయింది. సో నేను యాక్చువల్లీ ఏంటంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ని కాబట్టి నేను కొంచెం ఇంత బాగా నేను వేయగలుగుతున్నా. ఇన్ కేస్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ కాకపోతే పిల్లల పరిస్థితి ఏంటి అంటే ఓన్లీ టీచర్సే చెప్తారు అనుకున్నప్పుడు వాళ్ళు ఓన్గా నేర్చుకుంటారు. ఇక నేను వేపిస్తున్నా కాబట్టి టోటల్ నేనే వేయాల్సి వచ్చింది. ఆ రోజు నాకు ఒక ఎగ్జామ్ లాగా అనిపించింది. ఈ సిచ్యువేషన్ చూస్తే చాలా రోజులకి ఒక డ్రాయింగ్ పైన ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి నేను వేశాను అనమాట. సో వాళ్ళకి హెల్ప్ చేస్తారు, అది ఇది అట్లా ఏం లేదు. థర్డ్ క్లాస్ కాబట్టి నేను మామూలుగా చెప్తే వాళ్ళు డ్రాయింగ్ కలర్స్ వేస్తున్నారు. నేను రఫ్గా ట్రై వేసిస్తే వాళ్ళు మళ్ళీ వేస్తున్నారు కానీ ప్రాపర్గా రావట్లేదు. సో నేనే కొంచెం ఇలా వేస్తే మాత్రం మమ్మీ ప్రింట్ వేస్తున్నావు మమ్మీ, ఇంత బాగా వేస్తున్నావు మమ్మీ, ఎలా వేస్తున్నావు మమ్మీ నువ్వు అని ఆ పిల్లలు అలా అంటుంటే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు నేర్చుకుంటే మీకు కూడా వస్తుంది అని నేను చెప్పేశాను అనమాట. సో ఇదనమాట నేషనల్ యానిమల్, నేషనల్ ఫ్లాగ్. చూడండి ఎంత చక్కగా నేషనల్ బర్డ్. సో యాక్చువల్గా నేషనల్ ఫ్లవర్ పాప యూకేజీ అనమాట ప్రాజెక్ట్ వర్క్. సో వాళ్ళు వేయలేరు కదా ఇంకా యూకేజీ స్టాండర్డ్కి. ఆ తర్వాత ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను లాస్ట్ అంతకుముందు వీక్ అనమాట. అప్పుడు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే సాంగ్స్, పిల్లల ఎంజాయ్మెంట్, అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, మామ ఎలా ఉంటుంది. సో ఇలా ఇక్కడ మా అల్లుడు కోడలు చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళకి మేడారం జాతరలో గుండ్లు కూడా అయిపోయాయి అనమాట, అందుకే ఇద్దరు గుండ్లతో కనిపిస్తున్నారు. సో ఫుల్ డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తారనమాట. ప్రతిదీ ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది అక్కడికి వెళ్తే. సో ఆ తర్వాత చూడండి కోడలు బౌల్ పట్టుకొని తనే తింటుందంట టిఫిన్. స్టిక్ పట్టుకొని నాకు బెదిరిస్తూ ఉంది అందరినీ. చాలా షార్ప్, చూడ్డానికి ఇంతే కనిపిస్తుంది కానీ చాలా షార్ప్ అనమాట. అదైతే మార్నింగ్ టైంలో ఇక్కడ అలా బయట కూర్చొని సన్ రైజ్కి కూర్చొని పిల్లలు టిఫిన్ చేస్తున్నారు. స్కూల్కి టైం అవుతుంది యాక్చువల్గా. అప్పుడు ఇంకా స్టిక్ పట్టుకొని ఇలా చేస్తుంటే పిల్లలు ఇది షూట్ చేశారనమాట. ఇది యాక్చువల్లీ నేను షూట్ చేయలేదు, ఆ క్లిప్పింగ్ కూడా నేను యాడ్ చేశాను. ఆ తర్వాత ఈవినింగ్ టైంలో స్నాక్స్ చూడండి ఎలా తింటున్నారు. అటుకులో పోహా తింటున్నారు. అది కూడా మనం ఏది వదిలిపెట్టాం కదా అన్ని వీడియో తీసుకోవాలి. నా వాయిస్ కూడా పోయింది, నాకు కొంచెం కోల్డ్ అనమాట, అందుకని నా వాయిస్ ఇలా అయిపోయింది. అందుకే నేను నిన్న మొన్న వీడియోస్ కూడా పెట్టలేదు. మళ్ళీ కొంచెం న్యూగా ట్రై చేద్దాం ఫ్రెండ్స్. వీడియోస్ నేను కంపల్సరీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు బ్లాగ్స్ కావాలా, బ్యూటీ టిప్స్ కావాలనేది ఒక్కసారి నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో, మంచి కంటెంట్తో మనం మళ్ళీ కలుద్దాం. అంతకంటే ముందుగా ఏంటంటే ఇక్కడ మూవీ కూడా చూశారు అమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట ఇదంతా. సో ఈ మూవీ అయితే చాలా చాలా బాగుంది. మూవీ నేమ్ అయితే నాకంత ఐడియా లేదు, సంథింగ్ ఫిష్ సేవ్ సంథింగ్ ఏదో ఉంది. చాలా బాగుంది. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారనమాట ఈ మూవీని. సో వాళ్ళు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసారనమాట. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోతో, మంచి కంటెంట్తో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ చెప్పి